హాయ్ అండి. హ్యాపీనెస్ట్‌కి స్వాగతం. నేను ఆ మధ్య 14 రోజులు పంచకర్మ ట్రీట్మెంటు శ్రీ వశిష్ట ఆయుర్వేద పంచకర్మ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో తీసుకొనొచ్చాను. సో, అక్కడ నాకు ఆ పంచకర్మ అంటే ఏంటో ముందు తెలీదు. అక్కడికెళ్ళొచ్చిన తర్వాత నా అనుభవాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్‌గా రాగానే నేను ఇన్‌పేషెంట్‌గా జాయిన్ అయ్యానండి వీళ్ళ దగ్గర. నా రిపోర్ట్స్ అన్నీ తీసుకొని డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళు నాకు ఒక స్కెడ్యూల్ ఇచ్చారు. నా మసాజెస్ అంటే ఎలా ఉండాలి, ఏంటి, నా ట్రీట్మెంట్స్ ఎలా ఉండాలనేది డాక్టర్సే ఇస్తారనమాట. ఆ ప్రకారం మనకి ట్రీట్మెంట్స్ చేస్తుంటారు. నాకు మోకాళ్ళలో లెగ్మెంట్ కట్ అయింది. నడుము నొప్పి, సయాటికా నొప్పి. ఇది ట్రీట్మెంట్స్ రూమ్ అండి. ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారు? దీనిలో ఏంటంటే అభ్యంగనం అంటారు, స్వేదం అంటారు, బస్తీలు అంటారు. ఏంటో రకరకాలు వాళ్ళ పేర్లు మనకు ఐడియా ఉండదు. అలా రకరకాల ట్రీట్మెంట్లు చేస్తుంటారు. ఇది ఆవిరి రూమ్ అండి, స్టీమ్ రూము. అది అయిన తర్వాత మనం రూమ్‌కెళ్ళి స్నానం చేయొచ్చు. వీళ్ళంతా కూడా స్టాఫ్ అండి. అంతా ఎక్స్‌పీరియన్స్‌డ్. కేరళలో ట్రైనింగ్ వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవాళ్ళకి మగవాళ్ళే చేస్తారు. మంచి వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి మనకి అసలు ఎలా చేస్తారని భయపడి కూడా పడక్కర్లేదు. చక్కగా చేశారు. చేశారు ట్రీట్మెంట్ కూడా. అయితే అసలు ఈ ట్రీట్మెంట్ ఏంటి? ఎలా చేస్తారు? దీనికి సంబంధించింది ఏంటి అనేది నేను ఇక్కడ పర్సనల్‌గా డాక్టర్స్ దగ్గర నేను అడిగి తెలుసుకున్నానండి. ఇలాంటి ట్రీట్మెంట్స్ రూమ్స్ ఒక 3 ఉంటాయి. మీరు వాళ్ళు ఏం చెప్తారు డాక్టర్స్ నోటెమ్మటే మీరు వినండి. నమస్తే అండి. నేను డాక్టర్ జీకే రెడ్డి, ట్రయల్ శ్రీనిష్ట ఆయుర్వేద హాస్పిటల్స్, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, ఖమ్మం. సో ఇక్కడ ఆయుర్వేద వైద్యం అనేసరికి చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. మొదటిగా పచ్చిమ ఉండాలి, ఆహారంలో అవి మానేయాలి, ఇవి మానేయాలి, చాలా రకాల అపోహలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయుర్వేదం అంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి అందరూ కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే మన దేహానికి సంబంధించిన దేహ ప్రకృతి మీద ఆధారపడి వైద్యం చేయడం వల్ల మనం తిన్న పదార్థం అరుగుదల అయ్యే విధానం అలాగే మల విసర్జన ఇవన్నీ ఎప్పుడైతే సక్రమంగా ఉంటాయో మనకి రోగాల బారిన పడకుండా ఉంటాం. అదే దోషాల పరంగా మనకి శరీరంలో ఉన్న దోషాలని బయటికి పంపించడం కోసం న్యాచురల్గా ఆయుర్వేద పద్ధతిలో రిసోర్సెస్ వాడుకుంటూ వమనము, విరేచనము, వస్తి, నస్యము, రక్తమోక్షణము ఈ విధంగా 5 రకాలైన పంచకర్మ చికిత్సల ద్వారా శరీరంలో ఉన్న మలినాలను ఎప్పటికప్పుడు బయటికి పంపించే విధానం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకున్నట్లయితే సీజన్ పరంగా అందరికీ అన్ని వైద్యాలు అవసరం ఉండదు. వాళ్ళ శారీరక స్థితి, దేహానికి ఉన్న సమస్యలను బట్టి కొంతమందికి కొన్ని చికిత్సలు అవసరం అవుతూ ఉంటాయి. దేహగతంగా ఉన్న మలినాలను కూడా ఫిల్టర్స్ ఉంటాయి. వాటికి ఎప్పటికప్పుడు ఆ దోషాలని బయటికి పంపించడం కోసం చేసే చికిత్సా విధానాలు ఈ పంచకర్మ చికిత్సా విధానాలు. ఇవి తీసుకున్నట్లయితే శరీరం యాక్టివ్గా అవుతుంది. దీర్ఘకాలంగా వచ్చే రోగాలని వాటి బారిన పడకుండా ఆరోగ్యంగా జీవితం సాగించవచ్చు. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు డాక్టర్ చంద్రకాంత్, శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్. ఇక్కడ మేడం మా దగ్గర ట్రీట్మెంట్ గురించి వచ్చారనమాట. తనకు ఉన్నటువంటి బ్యాక్ పెయిన్ ఏదైతే ఉందో ఆయుర్వేదిక్ థెరపీస్ ద్వారా దీన్ని మనం మనము చాలా వరకు నయం చేయడం జరిగిందనమాట. దాంతోపాటు ఉన్నటువంటి లిగమెంట్ టియర్, మోకాల నొప్పులో ఏదైతే ఉందో దాన్ని కూడా మ్యాక్సిమం వరకు మనం రిపేర్ చేయగలిగాం. అందుకే నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు అలోపతి, అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నప్పుడు మీరు అలోపతికి వెళ్ళాలి. కానీ బ్యాక్ పెయిన్ కానివ్వండి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఉంటే ఫస్ట్ ఆయుర్వేదాన్ని అప్రోచ్ కండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఉంటాయి. విన్నారు కదండి డాక్టర్స్ ఏం చెప్పారో. ఇక్కడ వీళ్ళందరూ కూడా అక్కడ స్టాఫ్ అండి. చాలా బాగా చూసుకుంటారు. థెరపిస్టులు, సీనియర్ థెరపిస్టులు వీళ్ళంతా. ఇతను కానివ్వండి, ఈ అమ్మాయి కానివ్వండి, వీళ్ళంతా సీనియర్ థెరపిస్టులు. మిగతా వాళ్ళందరూ కేరళ అమ్మాయిలు. కానీ బాగా చూసుకున్నారు, అందరూ బాగా చేశారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్. వీళ్ళంతా హౌస్ కీపింగ్ స్టాఫ్, తర్వాత మనకి కుకింగ్ స్టాఫ్ వీళ్ళంతా. నేను డిశ్చార్జ్ అయిపోయే రోజు వాళ్ళు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒక రివ్యూ ఇవ్వమన్నారు. నేను వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ స్టాఫ్ అందరితో కలిపిన ఒక ఫోటో కూడా తీసుకున్నాను. నేనైతే మాట్లాడుతున్నప్పుడు నాకు అక్కడ చాలా నాయిస్ వస్తుందండి. మామూలుగా వాళ్ళకి ఇచ్చింది తీసుకున్నారు, కానీ నాయిస్ వస్తే మనకు సరిగా వినపడదు కదా అని చెప్పేసి మీకు నేను దాన్ని డీటెయిల్స్ చెప్తున్నాను. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాను. నాకు ఎలాగ అక్కడ రిలీఫ్ ఇచ్చింది, నా ట్రీట్మెంట్స్ ఏంటో కూడా చెప్పాను. స్టాఫ్ ఎలా చూసుకున్నారో చెప్పాను. అయితే నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే కనుక, ఎవరికైనా సరే మందులు వాడి బాగా క్రానిక్ అయిపోయి తెచ్చుకునే కంటే ఒక్కసారి పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోండి. దానివల్ల రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్.
నాకైతే చాలా రిలీఫ్గా అనిపించింది. కాబట్టి లెగ్మెంట్ మనం ఏం చేయలేము, దానికి సర్జరీకి వెళ్ళమని చెప్పారు. వాళ్ళు కూడా ముందే చెప్తున్నారు, సీరియస్ కేసులు అయితే మేము కూడా ఏమి చేయలేమండి అని చెప్పేసి. నాది చెప్పాలంటే ఒక రకంగా సీరియస్ కేసు అనే అనుకోవాలి, నా లెగ్మెంట్స్ కట్ అయిపోవడం. సో నేనైతే సర్జరీకి వెళ్ళమని చెప్పారు నన్ను. ఇంకా 1-2 ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు మళ్ళీ మీకు బ్యాక్ పెయిన్ అది కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. సో నేను మళ్ళీ చూసుకొని వస్తాను. ఇక్కడికైతే ఇదండి నా ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్